జగ్గంపేటలో సుపరిపాలనలో ఏడాది కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూతో కలిసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసిన మంత్రి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్తున్నామని, రాష్ట్ర ప్రశాంతంగా ఉందని ప్రజలంతా చెబుతున్నారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే ప్రభుత్వానికి పంపిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి ఆర్థిక వ్యవస్థను అతలకుతలం చేసిన భారం వేసింది. ఏడాదిలో అనేక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. పెన్షన్లు 3 నుంచి 4 వేలు పెంచి ఇస్తున్నామన్నారు. మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని అన్నారు. ఇప్పుడు పడతాయి ఈ నెలలోనే, అదే పడంది కాదు. ప్లీజ్ బాబు అపరా సైడ్ వెనక్కి వస్తాం నడాలి బాబు. గురుబాబు నీకు ఏం దగ్గర చిన్న రాంబాబు సార్ ఇది చూడండి సార్. ఓకే ఓకే సార్, ఓకే సార్. గురుగారు జరుగు అది టెండర్లు ఓపెన్ చేస్తున్నాం. నిజంగా 2 ప్రాజెక్టులు అయిపోయి ఉంటే ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఇంటికి సర్ఫేస్ వాటర్, ట్రీటెడ్ వాటర్ ప్రతి ఇంటికి ఉండేది. వీధి కొనాయి కాదు, ప్రతి ఇంటికి. కానీ గత ప్రభుత్వం ఎన్ని వదిలేస్తుంది. కానీ ఖజానా ఖాళీ అయిపోయినా మా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుమతి వీటన్నిటినీ ముందుకు తీసుకొస్తున్నారు. అదేవిధంగా స్వచ్ఛ భారత్ 3,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 250 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన 150 కోట్లు ఇకుంటే అదే ఆగిపోయింది. దాన్ని కూడా ఇప్పుడు రివైజ్ చేసాం. అన్నింటికంటే అసలు మోస్ట్ ఇంపార్టెంట్ తీసుకుంటే ఈ రాష్ట్రంలో చెత్త ఉండకూడదని 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు శాంక్షన్ చేస్తే అన్నీ ఆపేశారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడే 2 అడ్వాన్స్ ఉంటే ఆ 2 పూర్తయినాయి, వైజాగ్, గుంటూరు. ఇప్పుడు మళ్ళా రాగానే మరొక 6 ప్లాంట్లు శాంక్షన్ చేసాం. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని నిర్విరామం చేసేసింది. ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైంది. ఇప్పుడు నా పోర్ట్ఫోలియో తీసుకుంటే రాష్ట్రంలో మున్సిపాలిటీలు 123 మున్సిపాలిటీస్ ఉంటే దాంట్లో ప్రజలు కట్టే ట్యాక్సులన్నీ సిఎఫ్ఎస్ పోతాయి. అక్కడి నుంచి డైవర్షన్. గత ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన ట్యాక్స్ని డైవర్ట్ చేసింది. కానీ ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారిని అడిగాము, సార్ మున్సిపాలిటీస్ అనేవి అదేవిధంగా పంచాయతీ అనేవి లోకల్ బాడీసు, వాళ్ళకు వచ్చే ట్యాక్సుల్ని వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకొని ఎక్కడ వీధి రోడ్డు వేయాలా, ఎక్కడ లైట్లు వేయాలా, ఎక్కడేం పని చేయాలి వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకూడదంటే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆర్డర్ చేస్తే లాస్ట్ మంత్ నుంచి ప్రతి మున్సిపాలిటీ వాళ్ళ కలెక్షన్ వాళ్ళ దగ్గరే పెట్టుకొని వాళ్లే ఖర్చు పెట్టుకునే విధానం తీసుకొచ్చాం. అసలు ఇది కొర మున్సిపాలిటీస్కి. ఎందుకంటే గత ప్రభుత్వం అయితే మొత్తం అస్తవ్యస్తం చేసి 3,000 కోట్లు డైవర్ట్ చేసింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ టిట్కో హౌసెస్ 7 లక్షల ఎక్కడా లేనట్టు హౌస్ 5 లక్షలు టెండర్ పిలిచాం. కానీ గత ప్రభుత్వం వచ్చి అన్నీ స్టార్ట్ అయినాయి, అన్నీ క్యాన్సిల్ చేసి 2,61,000 అవన్నీ పూర్తి చేసిందంటే అవి చేయలే. రంగులు మార్చారు, రంగులు మార్చారు, అది ఒక్కటి చేశారు. ఇప్పుడు ఆ పనులు పూర్తి చేయాలంటే 7,000 కోట్ల రూపాయలు కావాలి.
అయితే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ అందులో ఉన్న 430, 365 కంప్లీట్ చేయమన్నారు. ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది దాని మీద యాక్చువల్గాను. ఇవన్నీ కూడా వీలైనంత వరకు డిసెంబర్కి అయిపోయేటట్టుగా వర్కౌట్ చేస్తున్నాం. అవి అయిపోయిన తర్వాత 300 టేకప్ చేస్తాం. ఇక్కడ కూడా గతంలో టిట్కో హౌసెస్ యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది. అయితే దాని యొక్క ల్యాండ్ లిటిగేషన్ పెట్టి దాన్ని ఆపేశారు. అయితే ఎమ్మెల్యే గారు నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. దాన్ని మళ్ళీ పరిశీలించి రివైవ్ చేస్తే ఈ యొక్క కాన్స్టిట్యున్సీల ప్రజలకు కూడా టిట్కో హౌస్ మంచి హౌస్ ఉంటాయని యాక్చువల్గా రిక్వెస్ట్ చేశారు. ఖచ్చితంగా దాన్ని పరిశీలించడం జరిగింది. ఈరోజు ఏదైతే మా పార్టీ అధినేత ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారం రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలు, అందరు ప్రజాప్రతినిధులు, మంత్రులు గారు అందరూ కూడా ఈ ఒక్క సంవత్సరంలో మనం పడిన ఇబ్బందులు, మేనిఫెస్టోలు ఏదైతే చెప్పామో అవన్నీ ప్రజలకు వివరించమని చెప్పడం జరిగింది. దాని మీద ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తిరుగుతున్నారు. మాకు మంత్రులు కూడా కొన్ని కాన్స్టిట్యున్సీస్కి కంపల్సరీగా పోవాలి, ప్రతి ఒక్కరికి 10 నుంచి 15 కాన్స్టిట్యున్సీస్ వేశారు. ఆ నేపథ్యంలో యాక్చువల్గా ఇవాళ నేను ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చాను. ఇప్పుడు 4 o'clock నుంచి యాక్చువల్గా కొన్ని ఇళ్ళు నేను కూడా తిరుగుతున్నాను. అయితే ఎక్కడికి పోయినా ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది. ప్రజలు మేము ఫస్ట్ ఏమంటున్నారంటే ప్రశాంతంగా ఉన్నాం సార్, రాష్ట్రం ప్రశాంతంగా ఉంది ఫస్ట్ అది అంటున్నారు. తర్వాత పథకాలు మాకు అందుతున్నాయి అంటున్నారు. ఎక్కడన్నా చిన్నవి ఉంటే అవన్నీ కూడా తీసుకొని ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, అవన్నీ ప్రభుత్వానికి ఇవ్వండి, ప్రభుత్వం అవన్నీ యాక్చువల్గా సాల్వ్ చేస్తుందన్నారు.